నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీలో రసవత్తరంగా రాజ్యసభ ఎన్నికలు 4వ అభ్యర్థిని స్వతంత్రుడిగా బరిలో దించే యోచనలో తెలుగుదేశంలో నూతనోత్సాహాన్ని నింపిన మహానాడు 3 రోజుల్లో 11.5 కోట్లకు పైగా తమ్ముళ్ల విరాళాలు హైదరాబాద్ రహదారులను ఛిద్రం చేస్తున్న విద్యుత్ శాఖ ఇష్టానురాజ్యంగా భూగర్భ లైన్ల నిర్మాణ పనులు సమన్వయ లోపంతో తవ్విన వైపే మళ్లీ తవ్వకం తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ముమ్మరంగా సన్నాహాలు రాష్ట్రమంతటా ప్రదర్శనలకు సాంస్కృతిక కళాకారుల కసరత్తులు దేశంలో 30% నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు కేంద్ర రవాణా శాఖ అధ్యయనంలో వెల్లడి 5 కోట్ల మందిపై చర్యలకు ప్రణాళికలు ఐపీఎల్ 9 విజేతగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో బెంగళూరుకు భంగపాటు అత్యధిక పరుగులు చేసిన కోహ్లీకి ఆరెంజ్ టోపీ ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల వేడి రాజుకుంది ఖాళీ అయిన 4 స్థానాలు దాదాపు ఏకగ్రీవమవుతాయని అనుకుంటున్న తరుణంలో స్వతంత్రుడిని 4వ అభ్యర్థిగా బరిలోకి దింపాలని తెలుగుదేశం నిర్ణయించడం రసవత్రంగా మారింది ఇవాళ వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన 17 మంది వైకాపా శాసనసభ్యులను అందుబాటులో ఉంచాలని ఆదేశించిన చంద్రబాబు మధ్యాహ్నం అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకునేలా అధికార తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది 4ంటిలో 1 మిత్రపక్షం భాజపాకు కేటాయించిన తెదేపా 2ని పార్టీ నుంచి బరిలో దించాలని మరో స్థానానికి స్వతంత్ర అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని భావిస్తోంది తిరుపతిలో మహానాడు ముగిసిన తర్వాత పోలిట్ బ్యూరో శాసనసభాపక్షంతో విడివిడిగా మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు చర్చించారు 4వ అభ్యర్థిని బరిలోకి దించితే మొదటి ప్రాధాన్యం కింద 34 ఓట్లు కావాల్సి ఉంటుంది ప్రస్తుతం 17 మంది వైకాపా ఎమ్మెల్యేలు అధికారికంగా సైకిల్ ఎక్కగా మరో 17 ఓట్లు ఉంటేనే స్వతంత్ర అభ్యర్థి గెలిచే అవకాశముంది త్వరలోనే వైకాపా నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని తెలుగుదేశం నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా మరికొందరు తమకు అనుకూలంగా ఓటు వేసే అవకాశముందని భావిస్తున్నారు ఈ ఉద్దేశంతోనే 4వ అభ్యర్థిని పోటీకి పెట్టాలని నిర్ణయించారు పార్టీ అభ్యర్థిగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బరిలో నిలిపే అవకాశముంది తెలుగుదేశం ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరికి మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది కంబంపాటి రామ్మోహన్ రావు సైతం రేసులో ఉన్నారు ఇక భాజపాకు కేటాయించిన స్థానం నుంచి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు గాని మరొకరు గాని బరిలో దిగనున్నారు 3వ స్థానం నుంచి బీసీలకు కేటాయించాలనుకుంటే బీటీ నాయుడు బీద మస్తాన్ రావులో ఒకరికి అవకాశం దక్కవచ్చు ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలనుకుంటే మాజీ మంత్రి పుష్పరాజ్తో పాటు మాజీ ఎమ్మెల్యే హేమలత రేసులో ఉన్నారు దీనిపై ఇవాళ విజయవాడలోని ముఖ్యమంత్రి తన నివాసంలో సమావేశం నిర్వహించి తుది జాబితా విడుదల చేయనున్నారు ఇందుకోసం ఇటీవల వైకాపా నుంచి పార్టీలో చేరిన 17 మంది శాసనసభ్యులను అందుబాటులో ఉండాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు 3 పెట్టాలా 4 పెట్టాలా బీజేపీతో ఏ విధంగా మాట్లాడాలి మొత్తం ఈ ఎలక్షన్ మీద డెసిషన్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి గారిని తీసుకోమని పాలిట్ బ్యూరో గాని ఫస్ట్ లెజిస్లేచర్ పార్టీ ముఖ్యమంత్రి గారిని ఆథరైజ్ చేయడం జరిగింది 4వ అభ్యర్థిని పోటీకి పెట్టనున్నందున ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వైకాపా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది తిరుపతిలో 3 రోజుల పాటు నిర్వహించిన తెలుగుదేశం మహానాడు పసుపు దండులో నూతనోత్సాహాన్ని నింపింది ఆంధ్రప్రదేశ్లో సేవకుల్లా తెలంగాణలో సైనికుల్లా పోరాడాలంటూ ముగింపు సందేశంలో దిశానిర్దేశం చేసిన చంద్రబాబు భవిష్యత్తు విజయం మనదేనంటూ ఉత్సాహపరిచారు 3 రోజుల్లో పార్టీకి 11.5 కోట్ల రూపాయలకు పైగా విరాళాలొచ్చాయి తిరుపతిలో 3 రోజుల పాటు జరిగిన తెలుగుదేశం 35వ మహానాడు దిగ్విజయంగా ముగిసింది 2 తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పరిస్థితుల మధ్య సమతూకం పాటిస్తూ పార్టీ శ్రేణులకు అధినేత చంద్రబాబు నాయుడు కర్తవ్యబోధ చేశారు గత మహానాడులకు భిన్నంగా ఎక్కువ మంది మాట్లాడే అవకాశం ఇవ్వడం తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నింపింది 3 రోజుల్లో 29 గంటల పాటు మహానాడు జరగ్గా చంద్రబాబు సహా 146 మంది నాయకులు ప్రసంగించారు మొత్తం 28 తీర్మానాలు ఆమోదించారు ప్రస్తుతం పార్టీ పరంగా
రెండు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు స్పష్టమైన సందేశమిచ్చారని పార్టీ వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి. ఏపీలో రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా విషయంలో రాజీపడేదే లేదనే సందేశం, తెలంగాణలో తెరాస సర్కార్ వైఫల్యాలపై అలుపెరగని పోరాటం చెయ్యాలని అధినేత ఇచ్చిన పిలుపు 2019లో ఎన్నికల పోరాటానికి స్ఫూర్తినిస్తుందని చెప్తున్నాయి. 2017 మహానాడుకి ఆంధ్రప్రదేశ్ లో నీకు ఒక టార్గెట్ ఇస్తున్నాను. 80% ప్రజల్లో తృప్తి రావాలి, రాజకీయ కన్సాలిడేషన్ జరగాలి, 80% రాజకీయ నాయకత్వం మీరే ఇవ్వాలి. తెలంగాణలో ఉండే నా కుటుంబ సభ్యులను కోరుతున్నా, పోరాటాలు చేయడం మీకు అలవాటే, ఎప్పుడూ వెనకనబోలేదు. నక్సలైట్లు ఉన్నప్పుడు కూడా భయపడకుండా, రాజకీయ హత్యలు చేసినా భయపడకుండా ఆ రోజు పోరాడారు తమ్ముళ్ళు. ఇప్పుడు కూడా కోరుతున్నా, ఆ పోరాట పటిమతో ముందుకు పోతాం. వెనక్కి తిరిగి చూసే సమస్య లేదు. నేను అనుకున్న పనికి మీరు పునరంకితం కాండి, ఏం జరుగుతుందో మీరే చూస్తారు. విజయం మనదే. 3 రోజుల్లో మొత్తం 380 మంది నాయకులు 11.5 కోట్ల రూపాయలకు పైనే విరాళాలు మహానాడు వేదికగా అందజేశారు. కాపులను బీసీలో చేర్చేంత వరకు తాము నిద్రపోమని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును నిద్రపోనివ్వబోమని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాపు సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తామన్న 5,000 కోట్ల రూపాయలను ఆగస్టు మొదటి వారంలోగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్లో కాపు యువత సమావేశానికి హాజరైన ముద్రగడ తాత్కాలిక హామీలతో పొద్దుపుచ్చే ప్రయత్నం చేస్తే మళ్లీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఊపిరి ఉన్నంత వరకు కాపుల కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. భాజపా తెలంగాణ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా నియమితులయ్యారు. అమిత్ షా ఆధ్వర్యంలో శంషాబాద్లో జరిగిన పార్టీ ప్రతినిధుల సభలో ఈ విషయాన్ని భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. ఇప్పటివరకు శాసనసభాపక్ష నేత బాధ్యతలు నిర్వర్తించిన లక్ష్మణ్కు పార్టీ పగ్గాలు అందించడంతో కిషన్ రెడ్డి శాసనసభలో పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ కిషన్ రెడ్డి శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఆ పార్టీ నాయకులు దేశాభివృద్దికి ఆటంకాలు కల్పిస్తున్నారని మహబూబ్ నగర్ లో మండిపడ్డ ఆయన మోదీ పాలన చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్రాల సంబంధాలను మెరుగుపరిచిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా సహా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయంటే కేవలం కేంద్రం సహకారంతోనని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. 60 సంవత్సరాల్లో మీరు సాధించలేదు. పేదరికాన్ని మీరు పెంచినారు, అవినీతిని మీరు పెంచినారు, బంధుప్రీతిని పెంచినారు, రాజకీయాలను భ్రష్టుపడిచినారు, కులం పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద దేశాన్ని ఒక అతలాకుతలం చేసినారు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఆత్మపరిశీలన చేసుకోమన్నాడు. తెలంగాణలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఇవాళ టీఆర్ఎస్ పోయినారు, కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు అంతా ఉన్నారా చూసుకోమన్నాడు ఒకసారి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం హైదరాబాద్లో రోడ్డెక్కిన ప్రజలకు నరకం చూపిస్తోంది. ఒకరు పూడ్చితే మరొకరు తవ్వేస్తూ 100 కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేయడమేగాక ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నారు. గుంతలు సకాలంలో పూడ్చకపోవడం ట్రాఫిక్ కష్టాలు తెచ్చిపెడుతోంది. హైదరాబాద్లో శాఖల మధ్య సమన్వయ లోపం ప్రజలను అష్టకష్టాలు పెడుతోంది. భాగ్యనగరంలో దశల వారీగా భూగర్భ కేబుళ్ల ద్వారా విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ట్రాన్స్కో 133 kV విద్యుత్ లైన్లు, TSSPDCL 33 kV విద్యుత్ లైన్ల కోసం కాలనీల్లోని రహదారుల వెంట గుంతలు తవ్వుతున్నాయి. అయితే వారి మధ్య సమన్వయం లేకపోవడం చికాకు పెడుతోంది. ఇలాంటి పనులు చేపట్టే ముందు విద్యుత్ సంస్థలు, GHMC, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకుని ప్రణాళికలు వేసుకోవాల్సి ఉన్నా అలాంటిదేమీ జరిగినట్లు కనిపించడం లేదు. ట్రాన్స్కో గుంతలు తవ్వి పూడ్చిన చోటే మళ్లీ TSSPDCL తవ్వుతోంది. ఈ మధ్య హైదరాబాద్ లోని చాలా కాలనీల్లో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ దాదాపు 200 కోట్లు ఖర్చు చేసి కొత్త రోడ్లు వేసింది. విద్యుత్ సంస్థల ప్రణాళిక లోపంతో ఇప్పుడు ఆ రహదారులకు తూట్లు పడుతున్నాయి. రీసెంట్ గా వేసిన రోడ్ అండి, అది కొంచెం ప్లానింగ్ తో చేసుకుని ఉంటే బాగుండేది. కొత్తగా వేసిన రోడ్డు మళ్ళీ తవ్వేసి కేబుల్స్ వేసారు. ఈ రోడ్లు ఇలా ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ మధ్య రీసెంట్ గా ఒక ఆయన పడిపోయాడు. ఇక్కడే కాదు, మన హైదరాబాద్ మొత్తం ఇంతే, తవ్వేయడం వదిలేయడం. ఎంత లాసు, గవర్నమెంట్కి లాసు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు అందరికి ఎంత ప్రాబ్లం. బండ్ల మీద వెళ్తుంటే స్క్రిట్ అయి పడిపోతున్నారు. ఎంతో మందికి ఎన్నో దెబ్బలు తగిలినాయి. గవర్నమెంట్ అన్నీ చూస్తూ కూడా ఇలాగ వదిలేయకూడదు. వెంటనే యాక్షన్ తీసుకొని క్లోజ్ చేసి ఏదో చేసుకోవాలి పనులు.
కళ్యాణ్ నగర్, ఆనంద్ నగర్, యూసుఫ్ గూడ, శ్రీనగర్ కాలనీల్లో 133 kV విద్యుత్ కేబుళ్లు వేసేందుకు 8 అడుగుల లోతులో గోతులు తవ్వి నెలలు గడుస్తున్నా పూడ్చలేదు. జీటీఎస్ కాలనీ నుంచి యూసుఫ్ గూడ బస్తీ వరకు ట్రాన్స్కో గోతులు పూడ్చిన 6 నెలలకు దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ 33 kV కేబుళ్లు వేసేందుకు మళ్లీ తవ్వింది. కొన్ని నెలల క్రితం నిమ్స్ నుంచి బంజారాహిల్స్ మోర్ చౌరస్తా మీదుగా ఆనంద్ నగర్ కాలనీలోంచి రంగారెడ్డి జడ్పీ కార్యాలయానికి 33 kV భూగర్భ కేబుల్స్ వేశారు. ఈ పనులు పూర్తయిన తర్వాత 12 లక్షలతో తారు రోడ్డు వేశారు. నెల కూడా కాకుండానే నిమ్స్ నుంచి ఏసీ గార్డ్స్ కు 33 kV లైను కోసం అదే మార్గాన్ని మళ్లీ తవ్వారు. ఎర్రగడ్డ నుంచి నిమ్స్ మార్గంలో శ్రీనగర్ కాలనీ నుంచి బంజారాహిల్స్ వైపు వచ్చే కాలనీల రోడ్లు కొన్ని నెలలుగా తవ్వేసి వదిలేశారు. వర్షం కురిస్తే గోతుల్లో నీరు నిండి రహదారులు ఛిద్రమవుతున్నాయి. ముందు రోజు రోడ్లు వేశారు, మళ్ళా రోడ్లు తవ్వేశారు. అంతా మళ్ళా రోజు రోడ్లు వేస్తున్నా అంటున్నారు. అది వేసి 2 నెలల నుంచి అట్లాగే ఉన్నాయి. అంత 2 hours 3 hours వచ్చి ట్రాఫిక్ అయిపోతుంది. అటు నుంచి ఇటు వెళ్ళే వాళ్ళు, ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. గుంటలు ఓపెన్ చేసి ఉంటున్నాయి కాబట్టి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. 5 వెహికల్స్ కానీ ఎవరైనా సరే పూడ్చినప్పుడు ప్రాపర్ గా పూడిస్తే ఇంకా బాగుంటది. సందట్లో సడేమియా అన్నట్లుగా నత్తనడకన సాగుతున్న పనుల్లో నాణ్యతకు పాతరేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెట్రో రైలు తరహాలోనే విద్యుత్ లైన్లకు శాఖలు ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. జూన్ 2న తెలంగాణ 2వ ఆవిర్భావ వేడుకల సన్నాహాలు ఊపందుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో కళాకారులు హైదరాబాద్ లలిత కళా తోరణంలో కఠోర సాధన చేస్తున్నారు. జానపదాలు, గుస్సాడి, కోయ, బంజారా, ఒగ్గు కథ, డోలు, డప్పు కళాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. దాదాపు 5,000 మందితో వేడుకలు జరిగే ప్రధాన వేదికైన నెక్లెస్ రోడ్ సహా జిల్లాల్లోనూ కళా ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు రసమయి బాలకిషన్ తెలిపారు. వేడుకల్లో ప్రభుత్వ పథకాలైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఆటపాటలుంటాయని వివరించారు. హరితహారం ద్వారా తెలంగాణలో అడవులను 33% పెంచుతామని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని నస్పూర్, ముల్కల్ల నర్సరీలను పరిశీలించిన ఆయన హరితహారాన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్లి ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను నాటడానికి ప్రణాళికలు రూపొందించామని వివరించారు. కొన్ని దేశాల ఉదాహరణ తీసుకుంటే ఒక మనిషికి సగటున 1000 చెట్లున్నాయి. కానీ భారతదేశానికి వస్తే 27 చెట్లు మాత్రమే ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఈ రకంగా 33% గ్రీనరీ తీసుకురావడానికి కొరకు 230 కోట్ల మొక్కల్ని 3 సంవత్సరాలు నాటాలి. అటవీ ప్రాంతం ఎక్కడైతే నశించిపోయిందో, క్షీణించిపోయిందో అట్లా 100 కోట్లు అటవీ ప్రాంతంలో నాటాలి 3 సంవత్సరాల్లో. వర్షాభావంతో కళతప్పిన ప్రకాశం బ్యారేజీ ఎట్టకేలకు కాస్త జలకళ సంతరించుకుంది. ఈ నెల మొదటి వారంలో ఏకంగా 3.5 అడుగులకు పడిపోయిన ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం ఇప్పుడు 6.9 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ నుంచి వదులుతున్న నీటితో పాటు వారం రోజులుగా ఎగువన కురిసిన వర్షాలకు కొంత నీరు బ్యారేజ్కు చేరింది. నెల క్రితం ఇసుక తిన్నెల్లో కనిపించిన ప్రాంతాలు ఇప్పుడు నీటితో తొణికిసలాడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విజయవాడ, గుంటూరు నగరాల తాగునీటి సరఫరాకు ఢోకా లేదని అధికారులు భావిస్తున్నారు. వాతావరణ శాఖ ప్రకటించినట్లు జూన్ మొదటి వారంలో భారీ వర్షాలు కురిస్తే ప్రకాశం బ్యారేజీపై తాగునీటి కోసం ఆధారపడిన వారికి ఈ ఏడాదికి గండం గడిచినట్లేనని అభిప్రాయపడుతున్నారు. అధునాతన సాంకేతికతతో తెలంగాణ పోలీసు వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ సీసీటీవీ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. 1,46,00,000 వ్యయంతో సైబరాబాద్ కమిషనరేట్లోని పోలీస్ ఠాణాల పరిధిలో ఏర్పాటైన సీసీటీవీలను కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. సుమారు 30 రోజుల సమాచారం ఇందులో నిక్షిప్తం చేయొచ్చని, ఈ కెమెరాలు రాత్రి వేళల్లోనూ పూర్తి స్పష్టతతో దృశ్యాలను చిత్రీకరిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలోనే 2 కోట్ల రూపాయల వ్యయంతో 126 ప్రాంతాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానమయ్యే ప్రాజెక్టును అనురాగ్ శర్మ ప్రారంభించారు. ఫెసిలిటీస్ తోని పోలీస్ ఫంక్షనింగ్, తర్వాత మానిటరింగ్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ చాలా పెరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ ని త్వరగానే
మిగిలిన ఏరియాలో కూడా తెలంగాణ పోలీస్ స్టేషన్స్లో, సర్కిల్ ఆఫీసెస్లో మేము ఎస్కలేట్ చేస్తాము. హైదరాబాద్ లో ఫేస్బుక్ పరిచయం మరో యువతి ప్రాణాన్ని బలిగొంది. ఫేస్బుక్ ద్వారా మలక్పేటకు చెందిన జానకి అనే యువతితో సాన్నిహిత్యం పెంచుకున్న యశ్వంత్ అనే యువకుడు చివరకు ఆమెను అతి దారుణంగా హత్య చేసి మూసీలో పడేశాడు. ఫేస్బుక్ పరిచయం తర్వాత ఏడాదిగా జానకితో సన్నిహితంగా ఉంటున్న యశ్వంత్ ఇటీవల ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. నిలదీసిన జానకిని ఈ నెల 17న బంట్లగూడలోని తన గదిలో హత్య చేశాడు. జానకి కనపడటం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా యశ్వంత్ను విచారించడంతో కిరాతకం బయటపడింది. 17వ తారీఖు రోజు ఆమెను మల్లగూడ రూమ్కి పిలిపించుకొని ఆమెతోటి గొడవపడి ఆ అమ్మాయిని గొంతు తీసుకెళ్ళి చంపేసి కండి బ్యాగ్లో ప్యాక్ చేసి మూటగట్టేసి అక్కడ గౌరారం విలేజ్ దగ్గర మూసీలో పడేసినాడు. భక్తుల రద్దీతో తిరుమలలో ఒకే రోజు 2 రికార్డులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే స్వామివారిని 97,351 మంది భక్తులు దర్శించుకోగా 69,370 మంది యాత్రికులు తిరుమలలోని కళ్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించారు. ఈ ఏడాది ఇదే రికార్డని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగడంతో సాయంత్రానికే స్వామివారిని 72,000 మంది దర్శించుకున్నారు. 2,98,00,000 హుండీ ఆదాయం వచ్చింది. పరీక్ష ఫలితాలు రావడం, వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఇవాళ భక్తుల రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. భారత్ నుంచి ఐఎస్ ఉగ్రవాద సంస్థలోకి యువతను చేర్పించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. భారత్లో దాడులు చేస్తామని ఇటీవల ఐఎస్ విడుదల చేసిన వీడియోలో ఆంధ్రప్రదేశ్ యువకుడు తమ్లీజుర్ రెహమాన్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు మచిలీపట్నానికి చెందిన సైదుల్ బాబు అనే మరో యువకుడు ఐఎస్లో చేరినట్టు గుర్తించారు. సైదుల్ బాబు కుటుంబం కూడా యెమెన్కు వలస వెళ్లిందని, అక్కడి నుంచే ఉగ్రవాద సంస్థలో చేరాడని తెలిపింది. ఇప్పటివరకు దేశం నుంచి ఐఎస్లో చేరేందుకు ప్రయత్నించిన 26 మందిని అడ్డుకున్న అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. దేశంలోని యువతను పెద్ద ఎత్తున ఆకర్షించి ఐఎస్లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్న కర్ణాటకకు చెందిన మహమ్మద్ సిరాజుద్దీన్ అనే వ్యక్తిని రాజస్థాన్లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇతర రిక్రూటర్లపై దృష్టి పెట్టింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని రక్షణ రంగ సంస్థల ప్రాంగణాలపై ఐఎస్ దాడులు చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి అప్రమత్త సందేశం చేరింది. ఈ నేపథ్యంలో తూర్పు నౌకాదళ స్థావరమైన విశాఖ, కోల్కతా, చెన్నై తదితర ప్రాంతాల్లో ఆ సంస్థల వద్ద బందోబస్తు ముమ్మరం చేశారు. శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా కూడా దేశంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. తనదైన దౌత్యనీతిని అనుసరిస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తున్న ప్రధాని మోదీ మరోసారి విదేశీ బాట పట్టనున్నారు. జూన్ 4 నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోలో పర్యటించనున్నారు. తొలుత ఆఫ్ఘన్ వెళ్లనున్న ప్రధాని భారత ప్రభుత్వం 1,400 కోట్ల రూపాయలతో నిర్మించిన సల్మా డ్యాం ప్రారంభిస్తారు. తర్వాత ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న ఖతర్ వెళ్లి ఆర్థిక బంధం బలోపేతంపై ఆ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమద్తో చర్చలు జరుపుతారు. ఖతార్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్లనున్న మోదీ ఆ దేశాధ్యకుడు జోహన్ ష్నీడర్తో సమావేశమై భారతీయ నల్ల కుబేర్ల ఖాతాల్లో సొమ్ము తిరిగి తీసుకురావడంపై సహకారం కోరతారు. పన్ను సంబంధిత అంశాలపై స్వయంచాలిత సమాచార మార్పిడి ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్ కసరత్తు చేస్తుండగా ఆ విషయంలో కూడా ముందడుగు వేసే అవకాశం ఉంది. అమెరికా అధ్యకుడు బరాక్ ఒబామా ఆహ్వానంపై జూన్ 7న అమెరికా వెళ్లనున్న ప్రధాని రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో సహకార పెంపు దిశగా ఇరు దేశాలు సాధించిన పురోగతిపై చర్చిస్తారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో బంధం బలోపేతమై మోదీ మెక్సికోలో పర్యటిస్తారు. ప్రభుత్వ విధానాలకు విస్తృత ప్రచారం కల్పించి ప్రజావాణిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అంతర్జాల మాధ్యమాన్ని సమర్థంగా వినియోగించుకుంటున్న ఎన్డీఏ సర్కారు మరింత మందికి చేరువయ్యే దిశగా కీలక అడుగు వేసింది. ఇప్పటివరకు ఆంగ్లం, హిందీ భాషల్లో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయం వెబ్సైట్ను 6 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ భాషల్లోని pmindia.gov.in వెబ్సైట్లను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలో ప్రారంభించారు. దశల వారీగా ఇతర భాషల్లోనూ పీఎంఓ వెబ్సైట్ను అందుబాటులోకి తెస్తామని సుష్మా తెలిపారు. మరింత మంది ప్రజలకు చేరువయ్యేందుకు కొత్త వెబ్సైట్లు ఉపకరిస్తాయని ట్విట్టర్లో వ్యాఖ్యానించిన మోదీ వాటిలో ఏమైనా దిద్దుబాట్లు చేయాల్సిన అవసరం ఉంటే సూచించాలని కోరారు. యూపీఏ హయాం నాటి అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిన్ మెకానికా సహా అనుబంధ సంస్థల్ని నిషిద్ద జాబితాలో చేర్చే దిశగా కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు వెల్లడించిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రక్షణ ఉత్పత్తుల సరఫరాకు ఇటలీకి చెందిన ఫిన్ మెకానికా సంస్థ దక్కించుకున్న టెండర్లన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఫిన్ మెకానికా సహా అనుబంధ సంస్థల నుంచి కొత్తగా ఎలాంటి కొనుగోళ్లు జరపబోమని
అయితే ఇప్పటికే సరఫరా చేసిన రక్షణ పరికరాల నిర్వహణ, వాటికి అవసరమయ్యే విడి భాగాల సరఫరా మాత్రం కొనసాగుతుందని పీటీఐ వార్తా సంస్థకిచ్చిన ముఖాముఖిలో చెప్పారు. ఫిన్ మెకానికాను నిషిద్ధ జాబితాలో చేర్చే ప్రక్రియను ప్రారంభించి సంబంధిత దస్త్రాన్ని న్యాయశాఖకు పంపినట్లు రక్షణ మంత్రి వెల్లడించారు. భారత్లో 30% డ్రైవింగ్ లైసెన్సులు నకిలీవేనని కేంద్రం తేల్చింది. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 5 కోట్ల మంది నకిలీ ధృవపత్రాలతో లైసెన్సులు పొందినట్లు రవాణా శాఖ వెల్లడించింది. దాదాపు 18 కోట్ల లైసెన్సుల సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తే 5 కోట్ల 4 లక్షల మంది తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తేలిందని తెలిపింది. వీటన్నింటినీ పరిశీలించాల్సి ఉందన్న కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ భవిష్యత్తులో లైసెన్సుల జారీలో పారదర్శకత కోసం ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తామని, దీనికి రాజకీయవేత్తలైనా సినీ దిగ్గజాలైనా తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. నకిలీ వాహన లైసెన్సుదారులు త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుత నిబంధన ప్రకారం నకిలీ లైసెన్సుదారులకు విధించే ₹500 జరిమానా, 3 నెలల జైలు శిక్షను 10,000 జరిమానా, ఏడాది జైలు శిక్షకు పెంచే అవకాశం ఉంది. ఒకవేళ నకిలీ డ్రైవింగ్ లైసెన్సుదారులు మైనర్లైతే వాహన యజమానులకు 3 ఏళ్ల జైలు, 20,000 జరిమానా విధించడంతో పాటు వారి రిజిస్ట్రేషన్ను రద్దు చేసే అవకాశం ఉంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.